బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి నేను 1 మీటర్ క్లాత్ 2 టాప్స్ ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీతో షేర్ చేసుకుంటానండి. చాలా సింపుల్ మెథడ్ లో మీకు ఈ రోజు మీ కటింగ్ చూపిస్తాను. ఈ కటింగ్ చేయడానికి ముందు నేను ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎక్కడ తెప్పించుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. నేను వచ్చేసి ఆన్లైన్ లో తెప్పించుకున్నానండి. డిజైన్ కార్ట్ వాళ్ళ నుంచి తెప్పించుకున్నాను. వీళ్ళొచ్చిన వచ్చేసి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటాయండి. ఇది వచ్చేసి ఒకటి కాటన్ క్లాత్ తెప్పించుకున్నాను అనమాట. మనకి సమ్మర్ లో కాటన్ క్లాత్ చాలా బాగుంటుంది కదా, అందుకోసం కాటన్ క్లాత్ ఒకటి తెప్పించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి జూట్ క్లాత్ ఒకటి తెప్పించుకున్నానండి. జూట్ క్లాత్ ఒకటి తెప్పించుకున్నాను అనమాట. మన క్లాత్ అనేది చాలా బాగుందండి. స్మూత్ గా ఉంది, చాలా బాగుంది అనమాట. క్లాత్ వచ్చేసి చాలా బాగుంది. ఇది ఒకటి తెప్పించుకున్నాను జూట్ క్లాత్. తర్వాత వచ్చేసి ఇవి ఒకటి తెప్పించుకున్నాను. ఇవి వచ్చేసి బాగా షైనింగ్ తో చాలా బాగున్నాయి క్లాత్ అనమాట. ఇది ఒకటి తెప్పించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తెప్పించుకున్నాను అంట. వీళ్ళ వచ్చేసి రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి. ఈ క్లాత్లే కాదండి, ఇంకా మనకు చాలా రకాలు ఉన్నాయన్నమాట. మిషన్కి సంబంధించిన ప్రతిదీ వాళ్ళ దొరుకుతుంది అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నా కోడ్ కూడా వెళ్తే మీకు డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను ఈ క్లాత్ను కట్ చేస్తున్నానండి. 1 మీటర్ క్లాత్తో నేను 2 టాప్స్ అని చెప్పాను. ఇది వచ్చేసి ఒకసారి ఎంత ఉందో చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి మనకు కరెక్ట్గా 1 మీటర్ ఉందండి. మనకు 100 వరకు ఉంటుంది, 1 మీటర్ కదా, 1 మీటర్ ఉందనమాట. ఈ 1 మీటర్ క్లాత్తో మనం 2 టాప్స్ను కట్ చేసుకోవాలి కదా. ఫస్ట్ వచ్చేసి ఈ క్లాత్ను హాఫ్గా ఫోల్డింగ్ చేసుకుందాం. హాఫ్గా ఫోల్డింగ్ చేసుకొని మనకు టాప్కు సరిపడవని కట్ చేసుకుందాము. హాఫ్గా ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకు ఇది మొత్తం లెంత్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. పొడవు ఇది వచ్చేసి మనకి కరెక్ట్గా 44 ఉందండి. మనకి 44 ఉందన్నమాట పొడవు అనేది. అంటే హాఫ్ అంటే మనకి 22 కదా. 22 అంటే నేను ఒక 1 ఇంచ్ ఎక్కువ కట్ చేస్తున్నాను అనమాట. ఒకటి 44 ఉంటే మనకి హాఫ్ వచ్చేసరికి 22 వస్తుంది. 22 అంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ పెడుతున్నాను. అంటే ఒక టాప్ వచ్చేసి 1 ఇంచ్ ఎక్కువ ఉంటుంది, ఒక టాప్ వచ్చేసి 1 ఇంచ్ తక్కువ ఉంటుంది అనమాట. 23 వరకు మార్కింగ్ చేస్తున్నాను. స్ట్రైట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే మనకు క్రాస్ లేకుండా నీట్గా ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఒక టాపు, ఇది ఒక టాప్గా చేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా వేసుకోవాలంట. 1 2 3 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా పొడవు ఆల్రెడీ ఇంకా సరిపడమే పెట్టుకున్నాము. లూజు మనకి ఉన్నంత పెట్టేసుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ ఒకటి తీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి హ్యాండ్స్ అనేది కంటిన్యూ హ్యాండ్స్ అనమాట. ఇంకా హ్యాండ్స్ కోసం సపరేట్గా మనం కట్ చేయాల్సిన అవసరం లేదు, స్టిచ్ చేయాల్సిన అవసరం లేదనమాట. షోల్డర్ వచ్చేసి మామూలుగా 7 అంటే మనకి బోట్ నెక్ అయితే కనుక 7.5 దాకా పెట్టుకుంటాం కదా మీడియం సైజ్ బ్లౌజులకి. బ్లౌజులు అంటున్నాను, షర్ట్కి. మనకు వచ్చేసి మనకి బోట్ నెక్ అంటేనే బ్లౌజులైనా డ్రెస్సులైనా షర్ట్స్ అయినా ఏవైనా కూడా మనకు 7.5 పెట్టుకోవచ్చు అనమాట. 7.5 8 వరకు మనకు సైజుని బట్టి అనమాట. ఈ విధంగా మనకు 7.5 అనుకుంటే కనుక మనకి ఇది వచ్చేసి మనకు కట్ చేయాల్సిన అవసరం లేదనమాట. హ్యాండ్స్ అనేది కంటిన్యూగా వస్తాయి. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ నెక్ మాత్రమే కట్ చేసుకోవాలి మనం. నెక్ విడ్త్ ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. నెక్ విడ్త్ కోసం వచ్చేసి 4 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. అలాగనే నెక్ రౌండ్ కోసం 3.5 దగ్గరికి తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి స్క్వేర్గా ఉంటే స్క్వేర్ కట్ చేసుకోవచ్చు, రౌండ్గా ఉంటే రౌండ్ కట్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి క్లాత్ అనేది జారుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇది నేను వచ్చేసి స్క్వేర్ నెక్ పెడుతున్నాను అనమాట. నెక్ వచ్చేసి చిన్నగా ఉంటుంది కాబట్టి స్క్వేర్ నెక్ మనకు కొంచెం భుజం విడ్త్ ఎక్కువగా ఉన్నా కూడా నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది. ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేసి స్క్వేర్ నెక్కే. ఈ మార్కింగ్ చేసిన విధంగా మనం కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి లూజ్ వచ్చేసి మనకి ఉన్నంత పెట్టుకున్నాం కాబట్టి కొంచెం మనకి మిడిల్ వచ్చేసి కొంచెం ఇట్లా కర్వ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. షేప్ అనేది ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎందుకంటే షర్ట్ లూజ్ ఉండాలి కాబట్టి మనకు స్మాల్ టాప్ కదా, లూజ్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఉన్నంత పెట్టేసుకున్నాం కాబట్టి కొంచెం కర్వ్ తీసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్ అనమాట. మనకి ఇట్లా మోడల్గా కుట్టుకునేట్లు ఉంటుంది. చాలా ఈజీ అనమాట మెథడ్ అనేది. ఇది వచ్చేసి మనకు చాలా తక్కువ క్లాత్తో చూడండి. 1 మీటర్ క్లాత్తో 2 టాప్స్ అంటే కనుక చాలా మేలు కదా. మనకు ఎన్ని రకాలైన ఇలా స్టిచ్ చేసుకోవచ్చు కట్ చేసుకొని. ఇక్కడ వచ్చేసి కొంచెం కరువు మాత్రమే తీసుకుందాము. ఈ విధంగా అనమాట. చాలా సింపుల్గా మనం ఇట్లా కట్ చేసుకున్నాం కదా. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ కోసం అనమాట. హ్యాండ్స్ సపరేట్ అనేది లేకుండా కంటిన్యూ అని చెప్పినాను కదా.
7.5 దగ్గరికి మనం తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే షోల్డర్ అనేది మనకి ఈ నెక్ అనేది మనకి షోల్డర్ అనేది 7.5 వరకు పెట్టుకుంటాం కాబట్టి ఇది షోల్డర్ అంటూ సపరేట్గా తీసుకోలేదు కదా, కంటిన్యూ హ్యాండ్స్ కూడా వచ్చినాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి 7.5 దగ్గరికి మనం హ్యాండ్స్ కోసం అంటూ లూజ్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి నెక్ చుట్టూరా మనకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి, ఇక్కడ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అది ఏ విధంగా ఇప్పుడు మీకు స్టిచ్ చేసి చూపిస్తాను. టాప్ అనేది సింపుల్గా మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేసుకున్నామండి. ఇదే విధంగానే ఇంకో టాప్ కూడా మనం కుట్టేసుకుందాం. మనకు వచ్చేసి నచ్చినట్టుగా నెక్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా లూజు పొడవు వచ్చేసి ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా చూసేయండి.